నిజంగా డేటా సెంటర్లో ఉద్యోగాలు ఉంటాయా? సింపుల్ క్వశ్చన్. సార్ సార్ నేను చాలా స్టడీ చేశాను దీని మీద. డేటా సెంటర్స్ అనేటువంటివి ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం కొత్త అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమెరికా లాంటి దేశాల్లో కానీ, లేదా సౌత్ అమెరికాలో కానీ, లేదా కొన్ని చైనా లాంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే డేటా సెంటర్స్లో ఉద్యోగ కల్పన అనేటువంటిది నాకు తెలిసి ఎల్ పాసో అనేటువంటి ఒక 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 సిటీ, ఇది అమెరికాకి మెక్సికోకి బార్డర్లో ఉంటుంది, టెక్సస్ స్టేట్లో. అక్కడ మెటా వాళ్ళు 1 గిగావాట్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నామో, ఈ గూగుల్ వారు 1 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తున్నారు. అదే కెపాసిటీతో మెటా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో వారు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, అక్కడ 1 గిగావాట్ కెపాసిటీకి సంబంధించినటువంటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 100 to 150 అనేటువంటిది వారు మెన్షన్ చేస్తున్నారు. ఇది ఆన్ రికార్డ్ ఉన్నటువంటి సబ్జెక్టు. రెండోది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటారా? ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? కన్స్ట్రక్షన్ ఫేజ్ లో, అంటే రేపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి దానికి కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉండేటువంటి ఉద్యోగస్తులు బహుశా అక్కడ 1500 నుంచి 1800 మంది అనేటువంటిది వారు చెప్తున్నారు. పోనీ మన దేశంలో కాస్త మ్యాన్ పవర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటే మా అయితే ఒక 5000 మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఎక్కడ కూడా ప్రపంచంలో నేను అడిగేది ఒకటే, నేను ఇక్కడ మన డిబేట్ కానీ లేదా మన డిస్కషన్ కానీ చాలామంది మేధావులు చూస్తుంటారు, చదువుకున్నటువంటి వారు చూస్తుంటారు, యువత చూస్తుంటారు. వీరందరికీ ఇది కూడా, ఈ సమాచారం కూడా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గూగుల్లోనే దొరుకుతుంది. ప్రపంచంలో ఏర్పాటైనటువంటి అనేక డేటా సెంటర్స్లో, ఆ డేటా సెంటర్స్లో ఎక్కడెక్కడ ఏ డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది సింపుల్, ఇట్స్ క్లిక్ ఆఫ్ ఏ బటన్లో మనకు కనబడతా ఉంది. సో దయచేసి చూడండి. సో నేను అనేది ఏంటంటే, నేను అలాగని చెప్పి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి డేటా సెంటర్స్ ద్వారా ఇక పెట్టొద్దు అని మేము ఏ రోజు చెప్పాలా, స్వాగతిస్తున్నాం. నేను అనేది ఏంటంటే, గూగుల్ అనేటువంటి సంస్థకి ఓన్లీ డేటా సెంటర్స్ ఒకటే బిజినెస్ కాదు. గూగుల్ అనేటువంటి సంస్థకి డేటా సెంటర్స్తో పాటు డెవలప్మెంట్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా. సార్ ప్లీజ్ గో అహెడ్. గూగుల్ అనేటువంటి సంస్థకి డెవలప్మెంట్ సెంటర్స్, డాటా రీసెర్చ్ సెంటర్స్ ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటు యుఎస్ నుంచి మొదలు పెడితే మన భారతదేశంలో మన హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, ఇతర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. సో నేనేమంటానంటే, ఇదే గూగుల్ సంస్థకి మనం ఇంత ల్యాండ్ ఇస్తున్నాం, ఇంత రాయితీలు ఇస్తున్నాం, ఇంత పవర్ ఇస్తున్నాం, ఇంత వాటర్ ఇస్తున్నాం, ఇన్ని ఇచ్చినప్పుడు, ఇంత కమిట్ చేసినప్పుడు డేటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు అనేటువంటిది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలిసినప్పుడు ఎందుకు గూగుల్తో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఎందుకు కమిట్ చేయలేదు అనేటువంటిది మా తాలూకా సందేహం, లేదా ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన. మేమేమంటామంటే, డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ని కమిట్ చేస్తే వారు ఒక 10,000 మందితో ఇక్కడ ఒక క్యాంపస్ పెడితే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువతకో, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకో, దేశంలో ఉన్నటువంటి యువతకో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటి డెవలప్ అవుతుంది తప్ప, డేటా సెంటర్స్ చుట్టూ ఈకో సిస్టమ్ డెవలప్ అయినటువంటి ప్రాంతం ప్రపంచంలో ఒక్కటి చూపించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ డిస్కషన్ ద్వారా వారిని కోరుతా ఉన్నా. సో దీని మీద క్లారిటీ లేకుండా ఎందుకు అనవసరంగా పబ్లిసిటీ చేసి ఉద్యోగాలు వస్తున్నాయని, రాకపోతే రావని చెప్పండి, పోనీ అందులో కూడా తప్పలేదు. ఇదిగో మేము చెప్పినటువంటిది రైడెన్ సంస్థ ద్వారా గూగుల్ ఏదైతే డేటా సెంటర్ పెడుతుందో, ఇందులో 400 మందికో 200 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి, డేటా సెంటర్స్ అనేటువంటివి జాబ్ క్రియేషన్ అనేటువంటి జరగదు అనేటువంటిదన్నా క్లారిటీ ఇవ్వండి, అది తప్పలేదు. కానీ లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల్ని దయచేసి ఆశలో పెట్టి వాళ్ళని తప్పుదో పట్టించొద్దు అనేటువంటిది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి రిక్వెస్ట్. ఎస్ఐపిబిలో ఏమో 200 ఉద్యోగాలు అనేది అక్కడ క్లియర్గా వాళ్ళు ఆమోదించినప్పుడు ఇచ్చినటువంటి లెక్క మనకి ఇచ్చింది. అప్పుడు ఇక్కడేమో 1,80,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. నిజానికి గూగుల్ మాతృ సంస్థ గూగుల్లోనే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? 1,80,000 ఒక్క దీంట్లోనే క్రియేట్ చేసే అవకాశం ఉంటుందా డేటా సెంటర్లో? సార్ గూగుల్ సంస్థకి, అంటే గూగుల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ లేదా గూగుల్ రీసెర్చ్ సెంటర్స్ కానీ వారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని లొకేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీ స్ట్రక్చరే 1,85,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. మరి అటువంటిది ఒక గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 అనేటువంటిది అసలే
ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే మనం మాట్లాడితే ఒక 10 ఛానల్స్ చూపిస్తాయి, లేదా ఒక 10 పత్రికలు రాస్తాయి, లేకపోతే మాకు పెయిడ్ సోషల్ మీడియా ఉంది, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసుకునేటువంటి దానికి మాకు అవకాశం ఉందని అంటే ఇది ఎక్కువ కాలం నిలబడదు కదా. ప్రజలు ఈరోజు ఆనందపడవచ్చు, లేదా సంతోషపడవచ్చు, లేకపోతే వారు అమ్మో చాలా గొప్పగా చేశారని చెప్పి వాళ్ళు కీర్తించవచ్చు. కానీ రేపు 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత రియలైజేషన్లోకి వచ్చిన తర్వాత నిజంగా క్యాంపస్ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ రోజు ఉద్యోగాలు రాకపోతే ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? ఆ రోజు చరిత్రహీనులుగా ఎవరిని ట్రీట్ చేస్తారు? సో ఇవన్నీ అంటే అలాగని చెప్పి గూగుల్కి ఆ అవకాశం లేకపోతే వెల్ అండ్ గుడ్, మనం వాళ్ళకి లేదు, వాళ్ళకి సెటప్ చేసుకునేటువంటి దానికి అవకాశం లేదు, డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడానికి వారికి ఆ బిజినెస్లో వాళ్ళు లేరు అనడానికి వాళ్ళు ఉన్నారు కదా. మనం ఎంత ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని రిసోర్సెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు వారిని కమిట్ చేయట్లేదు అనేటువంటిది. సో 1,85,000 మంది ఓవరాల్ ఎంప్లాయీ స్ట్రక్చర్ గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఒక విశాఖపట్నంలోనే 1,88,000 అనేటువంటిది ఎంతకంటే పెద్ద అబద్ధం ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రియో, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రియో, లేకపోతే వారి సహచార మంత్రివర్గం ప్రజల మీద రుద్ది తప్పుడు ప్రచారాన్ని చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు.